చాలా కాలంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద డిబేట్ జరుగుతోంది. అదేంటంటే త్రిబుల్ ఆర్ సినిమాలో ఎవరు మెయిన్ హీరో, సినిమా టైటిల్ ఎవరిని ఉద్దేశించి పెట్టారు అనేది. చెర్రీ సపోర్టర్స్ చరణ్ పాత్రే హైలైట్ అని, అందుకే ఆ టైటిల్ రామ్ చరణ్కు చెందింది అంటున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అదేం లేదు, తమ హీరోను ఉద్దేశించే ఈ టైటిల్ పెట్టారంటున్నారు. ఇది సోషల్ మీడియాలో రెగ్యులర్గా జరిగే ఫ్యాన్స్ వార్. అయితే ఈ విషయంపై గ్రోక్ చాట్బర్ సమాధానం ఇచ్చింది. ఎన్టీఆర్ ఈ సినిమాకు మెయిన్ హీరో అంది. గ్రోక్ రిప్లై ఏంటంటే, త్రిబుల్ ఆర్లో కొమరం భీమ్ మెయిన్ హీరోగా కనిపిస్తున్నారు. మల్లిని రక్షించడమే మిషన్ని అతను విజయవంతంగా పూర్తి చేశాడు. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు ముఖ్యమైన కో-లీడ్గా కనిపిస్తారు. ఇద్దరూ కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీం లక్ష్యం మాత్రం మల్లిని ఆమె గూడెంకు చేర్చడమే. దీనికి అల్లూరి లేయర్ డెప్త్ తీసుకొచ్చింది. దాదాపుగా ఇద్దరివి సమానమైన పాత్రలే అయినా భీమ్ పాత్ర ఆర్క్ ప్రధానంగా కథ నడిచింది. రాజమౌళి ఇద్దరిని బ్యాలెన్స్ చేశారు. ఒక పాత్రే గొప్పదని, మరొకరు సైడ్ క్యారెక్టర్ అని లేబుల్ వేయడం కష్టం. రాజు పాత్రలో ఉన్న అంతర్గత సంఘర్షణ సినిమాకు ప్రత్యేకత తీసుకొచ్చింది. ఇది ఇద్దరి హీరోల నెరేషన్లో చెప్పిన సినిమా అని తేల్చింది. అయితే ఎంత చెప్పినా ఎన్టీఆర్ మెయిన్ హీరో అనడం ఆయన అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. మస్క్ నేతృత్వంలోని XAI సిద్ధం చేసిన గ్రోక్ చాట్బాట్ సేవలు ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందుతున్న సంగతి తెలిసిందే. చాట్జీపీటీకి పోటీగా వచ్చిన ఇది కూడా మెరుగైన సేవల్ని అందిస్తుంది. Xలో లేటెస్ట్గా వచ్చిన గ్రోక్ AI ఫీచర్ తెలుగు యూత్తో ఓ రేంజ్లో ఆడుకుంటుందని చెప్పాలి. ఆంగ్లంలో అడిగితే ఆంగ్లంలో, తెలుగులో అడిగితే తెలుగులో కొట్టినట్టుగా సమాధానం అందిస్తోంది. దీంతో మనవాళ్ళు రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా సినిమాలకు సంబంధించినవి ఎక్కువగా అడుగుతున్నారట. ఏదేమైనా తెలుగు సినిమాని అభిమానించే యూత్లో ఈ కొత్త AI మాత్రం ఒక్కసారిగా వైరల్గా మారిపోయింది. హీరోల విషయంలో ఇచ్చిన రిప్లైలు చూసి సదరు హీరోల అభిమానులే షాక్ అవుతున్నారు.